హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను 2 ఇయర్స్ 3 మంత్స్ తర్వాత ఇండియాకి వచ్చినాం. ఈసారి దైవిక్ని తీసుకొని వచ్చినాం. అది ఇంకా స్పెషల్. ఇంకా దైవిక్ ఎవరిని ఫ్యామిలీ మెంబర్స్ని చూడలేదు కాబట్టి ఇలా ఎగ్జైటెడ్ ఉండే మేము. ఇంకా వాళ్ళ డాడీ ఆరుస్ నుండి కోపెన్హాగన్ రాలేదు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఇంకా మేము ఆరుస్లోనే ఆయనకి బాయ్ చెప్పేసి అక్కడ నుండి కోపెన్హాగన్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే నేను బస్సులో ఇప్పుడు వెళ్తున్నా ఆరుస్ నుంచి కోపెన్హాగన్కి. చరణ్ ఇక్కడ లగేజ్ మొత్తం ఇక్కడ బస్సులో పెడితే అక్కడ బాగా వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. మేము ఇండియాకి వచ్చేకంటే 3 days ముందు కోపెన్హాగన్ వెళ్ళినాం. ఎందుకంటే మధ్యలో వీకెండ్ వచ్చింది, ఇంకా పిల్లలకి హాలిడే కదా, తమ్మునితోటి స్పెండ్ చేస్తారు అని చెప్పేసి పోయినాం అన్నట్టు. ఇంకా చిన్నోడికి నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో ఈ వీడియోలో చూడండి. ఇంకా పోయేటప్పుడు బస్సులో పోయినాం కదా, మేమిద్దరమే ఉండే. బట్ వాడు ఏం కొంచెం సతాయించాడు, మంచిగానే ఆడుకుంటాడు, మంచిగానే ఉంటాడు అన్నట్టు. సో ఇంకా నాకేం అట్లా స్ట్రెస్ ఏం కాలేదు. ఆ ధైర్యంతో నేను డెన్మార్క్ నుండి ఇండియాకి ఒక్కదాన్నే బుక్ చేసుకున్నా. అంటే నాకు ఎవరు తెలియదు, అంటే ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు అట్లా ఎవరు తెలియదు. నేను యాక్చువల్లీ గ్రూప్స్లో పెట్టినా, ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ టైం కదా ఎట్లుంటుందో ఇంకా బాబుతోటి అని చెప్పేసి గ్రూప్స్లో పెట్టినా అన్నట్టు. ఇట్లా ఐఎమ్ ట్రావెలింగ్ దిస్ డే, ఎవరైనా ఉన్నారా ఇట్లా సపోర్ట్ కోసం అని అంటే ఎవ్వరు అసలు రెస్పాండ్ కాలేరు. ఇంకా సర్లే ఎవరో ఒకరు కనిపిస్తారు, లేదంటే ఎట్లనో మేనేజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా వెళ్ళిండే అనమాట. దైవిక్ సపోర్ట్ చేస్తాడు కాబట్టే నేను ఆ స్టెప్ తీసుకోగలిగిన. ఆల్ థ్యాంక్స్ టు దైవిక్. 3 days అక్క వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేసినాం. ఇంకా మేము ఇండియాకి వెళ్ళే రోజు వచ్చింది. ఇంకా కొంచెం ముందే రెడీ అయినాం అన్నట్టు, పిల్లలతోటి ఇంకా ఫొటోస్ దించిన. ఎందుకంటే మళ్ళీ దైవిక్ వచ్చేవారు కొంచెం బిగ్ అవుతాడు కదా, మెమరీస్లా ఉండాలి అని ఫొటోస్ దించిన. తొందరనే రెడీ అయినాం, ఇంకా తొందరనే వెళ్ళాలని ఇంకా రెడీ అయ్యి వీళ్ళు అంటారు పాపం తమ్ముడిని మిస్ అవుతాం అని. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 6 months అయితే 3 months నేను ఆరుస్లో ఉండే, 3 months కోపెన్హాగన్లో ఉండే. ఇంకా వాళ్ళకి అటాచ్మెంట్ అనేది పెరిగింది అన్నట్టు. నేను ఆరుస్లో కూడా వీడియో కాల్స్లో మాట్లాడి చరణ్ అంతా మిస్ అవుతాడో, వీళ్ళు నలుగురు కూడా చిన్నోడిని అంతే మిస్ అవుతారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా పోయినాము, అందరం వెళ్ళినాము ఎయిర్పోర్ట్కి. అండ్ టికెట్లో ఏం మెన్షన్ చేసిండ్రంటే నో ఇన్ఫాంట్ లగేజ్ అని చెప్పేసి మెన్షన్ చేసిండ్రు. ఇంకా మేము ఎంతకైనా మంచి ఇన్ఫాంట్కి లగేజ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఒక బ్యాగ్లో, సెపరేట్ బ్యాగ్లో ఇట్లా ఒకవేళ తీసేసినా పర్లేదు అన్నట్టు సెపరేట్ బ్యాగ్లో లగేజ్ పెట్టుకొని పోయినా. అక్కడికి పోయిన తర్వాత ఇన్ఫాంట్ లగేజ్ అంటే 10 kgs ఈజ్ అలౌడ్ అని అన్నారు. అన్న తర్వాత అయ్యో ఇంకొంచెం పెట్టినా బాగుండు అని అనిపించింది. ఇంకా మొత్తం పెట్టేసినాం. ఇంకా అట్లా అంటే ఒకవేళ మీరు ఎవరైనా ఇన్ఫాంట్ తోటి ట్రావెల్ చేస్తే వాళ్ళు అక్కడ టికెట్లో మెన్షన్ చేసినా కూడా సైడ్కి మీరు అట్లా తీసుకొని వెళ్ళండి. ఎవరైనా ఇట్లా ఇన్ఫాంట్ తోటి వెళ్తే అట్లా మనకు కొంచెం సేవ్ అవుతుంది కదా. మాకైతే 10 kgs అలా ఇచ్చిండ్రు. బట్ నేను 7 kgs పెట్టిండే ఆ బ్యాగ్లో. 3 kgs కూడా పడుతుండే. యాక్చువల్లీ నాకేంటంటే లగేజ్ సరిపోలేదు, ఎందుకంటే నేను చిన్నోడికి మిల్క్ పౌడర్స్ ఇక్కడ నుండే తీసుకొస్తున్నాను. ఎందుకంటే 6 months వాడు ఇక్కడనే ఈ మిల్క్ పౌడరే తాగిండు కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బంది అవుతుందేమో, వేరేది పడదేమో అన్నట్టు నేను 2 months వరకైతే 2 monthsకి సరిపోయేటట్టు అయితే ఇక్కడ నుండే తీసుకొస్తున్నా. సో అందుకే నాకు అసలు లగేజ్ సరిపోలేదు. ఇంకా నేను వీల్ చైర్ అసిస్టెంట్స్ బుక్ చేసుకున్నా. సో అక్కడ కూర్చొని ఇంకా వీల్ చైర్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిర్రు అనమాట. ఆయన లగేజ్ హెల్ప్ చేసిండు కానీ వెళ్ళిన. యాక్చువల్లీ నాకు అనుకోకుండా నేను గ్రూప్స్లో పోస్ట్ చేసినా కూడా నాకు ఎవరు రెస్పాండ్ కాలేరు. అనుకోకుండా నేను లాస్ట్ వీడియోలో దైవు అన్నప్రాసన వీడియో అప్పుడు చెప్పిన కదా, మాకు తెలిసిన ఒక రెస్టారెంట్ ఓనర్ వచ్చింది అని చెప్పేసి ఆయన నాకు అనుకోకుండా కనిపించిండు. అయితే నేను చరణ్కి కాల్ చేసి చెప్తే ఇంకా ఆయనే కాల్ చేసిండు, సుష్మిత ఈజ్ ఆల్సో ట్రావెలింగ్ ఇన్ దట్ ఫ్లైట్ అని అంటే ఆయన ఇంకా వచ్చిందని కలిసిండు అనమాట. ఇంకా మేము ఫ్లైట్ ఎక్కిన తర్వాత కోపెన్హాగన్ టు ఢిల్లీ ఫ్లైట్లో చాలా సీట్స్ ఖాళీ ఉండే అన్నట్టు. ఇంకా పాపం ఆయన నాకు హెల్ప్ చేసిన. ఆయన లేకపోతే నాకు కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు నేను తింటున్నా కదా, తినేటప్పుడు ఆయన ఎత్తుకున్నాడు. ఇంకా నేను ఎప్పుడైనా మధ్యలో నేను రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా పాపం ఆయన ఎత్తుకున్నాడు. డ్రైవ్ కొంచెం అంటే అన్ని అవర్స్ జర్నీలో నాకు ఒక్కదానికన్నా కొంచెం కష్టమవుతుండే కదా. ఎప్పుడో ఒకసారి ఇట్లా బాగా ఏడ్చినప్పుడు అట్లా కొంచెం ఆయన చూసిండు అన్నట్టు. ఇంకా ఇక్కడ 3 seats మొత్తం ఉంటాయి కదా, ఆ 3 seatsలో
చిన్నోడిని ఇట్లా పడుకోబెట్టిన నైట్. అవి బెడ్షీట్స్ ఉంటాయి కదా ఫ్లైట్లో, అవన్నీ ఒక 4-5 తీసుకొచ్చి దానిలో పెట్టిన, దానిలో వేసి వాడిని పడుకోబెట్టిన అన్నట్టు. ఇంకా మధ్యలో నేను నైట్ 9కి కదా నా ఫ్లైట్, మధ్యలో ఒకసారి డిన్నర్ ఇచ్చిండ్రు, దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చిండ్రు. ఇంకా చిన్నోడు కొంచెం ఓకే, మరి ఏమంత ఇబ్బంది పెట్టలే కానీ ఓకే. బట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కోపెన్హాగన్ టు ఢిల్లీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎంత ఏడ్చిండంటే ఒక 20 minutes ఉక్క పట్టి ఏడ్చిండు. అసలు నాకేం అర్థం కాలేదు ఏం చేయాలి, ఎందుకంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఎయిర్ హోస్టెస్లు రారు, వేరే వాళ్ళు హెల్ప్ చేయరు, కూర్చొని ఉండాలి. వాడికి సీట్ బెల్ట్ పెడితే ఇంకా అస్సలు దానిలో ఉండలేదు. నేను కాటన్స్ పెట్టిన చెవులల్లో, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైం కదా చెవులు వస్తాయని కాటన్స్ పెడితే వాడు ఏడ్చుడికి ఆ కాటన్స్ ఎక్కడనో పడిపోయినాయి. అసలు మస్తు ఇబ్బంది పెట్టినప్పుడు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా వేసిన. ఎంత పట్టుకున్నా కూడా అస్సలే ఆగలేదు, ఏం చెప్పినా ఆగలే, ఫోన్ చూపించినా ఆగలే, అసలు ఏం చేసినా కూడా ఆగలే. అప్పుడు నాకు మస్తు భయమైంది, అమ్మో జర్నీ అంత ఇట్లానే ఉంటుందా అని. కానీ తర్వాత కొంచెం కూల్ అయిండు. ఆ ఎయిర్ హోస్టెస్లో వచ్చి నాకు చెప్పిండు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ పిల్లలు అట్లనే క్రాంకీ అవుతారు, నో నీడ్ టు వరీ అని చెప్పిండు అనమాట. నేను కొంచెం రిలాక్స్ అయినా. ఇంకా మాకు ఇంత విండో సీట్ దగ్గర కూర్చున్నాం కదా, కొన్ని ఫోటోలు వీడియోలు అంతా. నేను అనుకున్నా చిన్నతో ట్రావెల్ ఇస్తున్నా, ఎలోన్గా ట్రావెల్ చేస్తున్నా కదా, వీడియోలు ఏమైనా తీయొచ్చా లేదా అని అనుకున్నా. ఈయన నేను చెప్పిన కదా హెల్ప్ చేసిండు చెప్పేసి ఈయన హెల్ప్ చేసిండు. ఇంకా కొన్ని వ్లాగ్ అయితే రికార్డ్ చేసిన నేను, అంటే ఎందుకంటే ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కదా అన్నట్టు రికార్డ్ చేసిన. నేను అనుకున్నా వాళ్ళు రికార్డ్ చేయరాకపోయినా కూడా ఇట్స్ ఓకే, ఎందుకంటే జర్నీ ఇంపార్టెంట్ కదా అని అనుకున్నా. ఇంకా చిన్నోడు మంచిగానే కొంచెం కోఆపరేట్ చేసిండు. ఇంకా మా కోపెన్హాగన్ టు ఢిల్లీ ఎక్స్పీరియన్స్ ఇట్లా అయింది, బాగానే ఉండే. అండ్ ఫస్ట్ ఫ్లైట్ టికెట్ అక్కడ నేను అడిగిన కోపెన్హాగన్ టు ఢిల్లీకి, వాళ్ళ దాంట్లో లేదంట, వాళ్ళు ఇయ్యలేరు అది. నెక్స్ట్ ఢిల్లీ టు హైదరాబాద్ వచ్చే ఫ్లైట్లో ఇచ్చిండ్రు. నాకు కోపెన్హాగన్ టు ఢిల్లీ వచ్చే ఫ్లైట్ మంచిగా అనిపించింది. ఢిల్లీ టు హైదరాబాద్ కొంచెం చాలా ఇరుకు ఉండే, కొంచెం నాకే కంఫర్ట్ అనిపించలేదు. కానీ జర్నీ అయితే ఓకే, బాగా జరిగింది. అండ్ ఇక్కడ కొండగట్టు టు ముత్యంపేట వచ్చింది, అక్కడ కొంచెం ఒక క్లిప్ వేసిన, ఎందుకంటే మేము ముత్యంపేట కాబట్టి. చిన్నక్క చిన్న బావ ఇద్దరు పిల్లలు, వీళ్ళు 4 వచ్చారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి. ఇంకా వీళ్ళు ఫస్ట్ టైం కదా తమ్ముడిని చూసాడు. ఇక వీళ్ళైతే తమ్ముడు అంటే వాళ్ళకి ఇంకా వీడియో కాల్ చూసి కొంచెం అలవాటైంది కాబట్టి మంచిగా ఎత్తుకునుడు మంచిగా వేసిండ్రు. మొత్తం కారంతా మంచిగా అక్క ఎత్తుకుంది, రిలాక్స్గా ఇంటికి వచ్చేసినాం. మేము ఇంటికి వచ్చే వరకు 11 దాటింది. ఇంకా ఇట్లా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నోడిని వెల్కమ్ చేసారనమాట. మా అన్నయ్య వాళ్ళ కూతురును కొడుకుంటారు కదా, వాళ్ళు ఇట్లా వెల్కమ్ అని రాసి ఇదంతా డెకరేషన్ చేసిండ్రు. ఇంకా చిన్నోడు వచ్చిన తర్వాత ఈ లెగ్స్ ప్రింట్ చేస్తారు కదా, అంటే ఫస్ట్ టైం వచ్చిందని చెప్పేసి అట్లా ప్రింట్ వేసిండ్రు అన్నట్టు. దాని తర్వాత చిన్నోడిని తీసుకొని పోయి నేను దేవుని దగ్గర దండం పెట్టుకున్నా, ఫస్ట్ టైం వచ్చింది కదా అని. ఇంకా చిన్నోడు ఫస్ట్ టైం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిండు. మీరు ఎవరైనా చూస్తున్నట్టయితే మా మమ్మీ వాళ్ళ ఊరు మీకు తెలియకపోతే, మా మమ్మీ వాళ్ళది చల్గల్, మా అత్తమ్మ వాళ్ళది ముత్యంపేట. సో మేము ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం ఇప్పుడు. ఇంకా ముత్యంపేట తర్వాత వెళ్తాం, దేవునికి దండం పెట్టుకొని. తర్వాత మా చిన్నక్క అవన్నిటి మీదకి వెళ్ళి వాడు కూడా నడవాలి అని అదంతా నడిపించింది అన్నట్టు. మొత్తం ఆ వెల్కమ్ నుంచి లోపల దాకా ఇట్లా నడిపించింది, ఆ డెకోర్ చేసిన దాన్ని అందం. అవన్నీ ఎగ్జైట్మెంట్ చూడండి, మంచిగా చూస్తుండు. నేను అనుకున్నా అంటే వీళ్ళని చూసి, ఇప్పుడు మా డాడీ కానీ వీళ్ళందరినీ ఫస్ట్ టైం కదా ఇంతమందిని చూసి మేబీ ఏడుస్తాడేమో అన్నట్టు అనుకున్నాం. కానీ అసలు ఏం ఏడుస్తలేడు, మంచిగా నవ్వుతుంది. ఇప్పుడు మేము ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడే కదా మేము వచ్చింది, మంచిగా చూస్తుండు, నవ్వుతుండు, అందరి దగ్గరికి పోతుండు, మంచిగానే ఉన్నాడు. దాని తర్వాత ఇక మా మామయ్య అంతకన్నా ముందే వచ్చిండే, మేము వచ్చినాక వెంటనే. ఇప్పుడు మా అత్తమ్మ వచ్చింది, మా అత్తమ్మ రియాక్షన్ చూడండి. మా మామయ్య ఎత్తుకున్నాడు ఇక్కడ చిన్నోడిని, మా అత్తమ్మ రియాక్షన్. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఏంటంటే మా ఇంటి పక్కకే ఉంటుంది అన్నట్టు. ఇక మా అత్తమ్మ మామయ్య వచ్చారు. ఇంకా ఈమెనే మా అన్న వాళ్ళ బిడ్డ, ఆమెను మా అల్లుడు ఇద్దరు కలిసి డెకరేషన్ చేసిండ్రు. ఇంకా మా గోడలు ఒకతే వచ్చింది అన్నట్టు. ఇంకా నైట్ మేము ముచ్చబెట్టి వండుకునేసరికి లేట్ అయింది. నెక్స్ట్ డే మా అత్తమ్మ మా మామయ్య వచ్చిండ్రు వీన్ని చూడడానికి. ఇద్దరు మబ్బులు ఉండేవాడు, మా అత్తమ్మ లేపింది. ఇంక ఇట్లుంది వాళ్ళ రియాక్షన్. ఇది ఇంకా మా డెన్మార్క్ టు ఇండియా
flight experience and flight journey. Thank you for watching this video. Please do subscribe.